వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీబా బిర్యానీ ఆఫీషియల్. సో ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. లైట్గా వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఎగ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవడానికి. కాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. నేనైతే మా ఇంట్లో నేనైతే ఎగ్స్ తినను, మీకు ఆల్రెడీ చెప్పేశాను. మా హస్బెండ్ కోసం అయితే నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. జస్ట్ కలర్ కోసం కాస్త పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. జస్ట్ కలర్ కోసమే. చాలామంది ఉప్పు కారం కూడా వేస్తారు, నాకు ఇష్టం ఉండదు. జస్ట్ నేను పసుపుతోటే ఇది చేస్తున్నా. ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. అట్లా మూత పెట్టి మంచిగా మగ్గించుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అన్న మనం రైస్ నానబెట్టుకోవాలి. సో దాంతోనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మంచిగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం అనమాట. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు మీకు నచ్చినట్టు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటా. ఆయిల్ మీకు నచ్చినట్టు మీకు ఎంత అవసరం వస్తే అంత వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం. నేను తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను కాబట్టి నేను రైస్లో గరం మసాలాలు వేయట్లేదు, ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. జస్ట్ నేను కర్రీలోనే వేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చికారం అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న పచ్చి బఠానీలు అయితే వేసుకుంటున్నా. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే పచ్చివాసన అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం నేనైతే పెరుగు యాడ్ చేయట్లేదు, నాకు నచ్చదు కాబట్టి. మీకు నచ్చితే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు. 1 స్పూన్ కారం వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి దీంట్లో యాడ్ చేస్తున్నాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. చూడండి, వాటర్ అనేది పైకి తేలిందంటే మనం కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయినట్టు. రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇంకొక 50% అయితే రైస్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకు రైస్ కూడా 90% ఉడికింది. సో ఇప్పుడు మనం రైస్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం.
ఒక 15 మినిట్స్ మంచిగా మూత పెట్టుకొని ఇక్కడ ఏదైనా గ్యాప్స్ ఉంటే కూడా ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కవర్ చేస్తాను. ఒక 15 మినిట్స్ మొత్తం మగ్గించుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. తప్పకుండా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చాలా టేస్ట్గా వచ్చింది అనమాట. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోయిందో. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.